ఇలా ఒక ఒరిజినల్ తీసుకొని ఒరిజినల్ చూస్తూ అవుటర్ లైన్ ఇందాక ప్రింట్ అయింది కదా, మనం ఆ ప్రింట్ అయిన లైన్ మళ్ళీ ఇంకా డార్క్ చేసుకోవాలి. కాస్త పెన్సిల్ పెట్టుకొని అలాగా, ఎందుకంటే దీని మీద మళ్ళీ పెయింట్ చేస్తాం కాబట్టి పోతాయి, మనం చేసుకున్న మార్క్స్ ఏమైనా పోతాయి కాబట్టి ఒక పెన్సిల్ షార్ప్ ఎడ్జ్ పెన్సిల్ తీసుకొని ప్రతిదీ కూడా డీటెయిల్గా పెన్సిల్తో మళ్ళీ హైలైట్ చేసుకోవాలి. చెవి చూసారు, చెవి బాగున్న తర్వాత హెయిర్ ఇలా వచ్చింది, పగిడిలోంచి హెయిర్ వచ్చింది, పగిడి అంతా పగిడి తర్వాత ఇలా పగిడి లైన్ అలాగ వస్తుంది. పగిడిలాగా లైన్ తీసుకొని రావాలి. కొంచెం డార్క్గా తీసుకోవాలి, ఎందుకంటే పెయింట్ చేసేటప్పుడు డార్క్ చేసుకోకపోతే ఆ లైన్లు కనిపించవు. అందువల్ల వాటిని అదేవిధంగా చక్కగా డీటెయిల్గా ఒక క్రమ పద్ధతిలో ఒక వ్యవహారంగా ప్రతి డీటెయిల్ని కూడా మనకు ఆల్రెడీ పెన్సిల్ కనిపిస్తుంది, పెన్సిల్ వేసుకున్నాం కాబట్టి కనిపిస్తుంది. దాన్ని ఇంకొకసారి పెన్సిల్ పట్టుకొని షార్ప్ పెన్సిల్ ఉండాలి, షార్ప్ ఎడ్జ్ ఉండాలి, మొన చాలా షార్ప్గా ఉండాలి. చక్కగా దాన్ని మనం అలాగా ప్రతీది కూడా డీటెయిల్ కుర్చీ అది అలా వేసుకొని వచ్చాం, అలా వేసుకుంటూ వచ్చాం. అందులో డిస్టర్బెన్స్ వస్తుంది అయినా సరే తర్వాత మనం డీటెయిలింగ్గా కలర్లు పెట్టుకోవచ్చు. డైమండ్ నేను పైన షర్ట్ ఐస్ నోస్ వేస్తున్నాను డీటెయిల్గా, ఏదంతా మీస కట్టు చక్కగా ప్రతిదీ డీటెయిల్గా వేసుకోవడం వల్ల మనం పెయింట్ చేసుకునేటప్పుడు అది దొరుకుతుంది. దొరికిన తర్వాత అది పట్టుకొని మళ్ళీ మనం పెయింట్ చేసుకోవచ్చు. అందువల్ల దీనికోసం డార్క్గా పెట్టుకోవాలి. ఐస్ కానీ, ఐబ్రోస్ కానీ, నోసు, మీసం, మౌత్, లిప్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా కావాలంటే మళ్ళీ పోతాయి కాబట్టి కొంచెం పెన్సిల్తో డార్క్గా పెట్టుకొని తర్వాత ఐస్ను వీటిని మార్కర్తో, పర్మనెంట్ మార్కర్, సిటీ మార్కర్తో మనం పెట్టుకొని అది కూడా చూపించాను నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలని.